వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే 11 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు సువేందు అధికారి. అభిషేక్ బెనర్జీకి ఉన్న Z+ భద్రతను తొలగించారు. రాజకీయ హింసలో తమ వారిని కోల్పోయిన 321 కుటుంబాలకు చట్టపరమైన సాయం మరియు ప్రభుత్వ సహాయాన్ని అందించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో BSF కి భూమిని అప్పగించే ప్రక్రియకు ఆమోదం తెలిపారు. టీఎంసీ ప్రభుత్వం నియమించిన బోర్డర్లు మరియు కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లను తొలగించారు. సర్వీస్ పొడిగింపు పొందిన 60 ఏళ్ల పైబడిన అధికారులని విధుల్లోంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు BNS అమలు చేశారు. పబ్లిక్ రోడ్లపై ప్రార్థనలకు అనుమతి ఉండదని చెప్పారు. అక్రమ మైనింగ్, బలవంతపు వసూలు మరియు గో తస్కరిపై ఉక్కుపాదం మోపుతామని సంకేతాలు ఇచ్చారు. మనోజ్ అగర్వాల్ ని కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మతపరమైన హింస మరియు తప్పుడు వార్తలపై నాన్ బెయిలబుల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నపూర్ణ బండార్ పథకం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. మొత్తానికి సువేందు అధికారి గారు పూర్తి హీరో మోడల్ గా కనిపిస్తున్నారు. మరో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాదు అలాంటి పరిపాలనను పశ్చిమ బెంగాల్లో అమలు చేస్తున్నారు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ని ముందుండి నడిపిస్తుంది మీరే. అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.